హైడ్రా ఇప్పుడు అంటే దూకుడుగా వివరిస్తుంది. అంటే నోటీసులు ఇవ్వకుండా అంటే వాళ్ళు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం జరుగుతుంది. దీనిపై ఏమంటారు? అంటే నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అనేది మామూలుగా అయితే తప్పు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న మధ్యతరగతి కొన్ని పరిశ్రమలు కానీ లేకపోతే చిన్న చితక ఉండే వాళ్ళ మీద ప్రతాపాలు చూపించడం అనేది కరెక్ట్ కాదు. సెకండ్ థింగ్, నిజంగా ఈ బఫర్ జోన్లో ఉన్నాయా లేకుంటే ఇంకో పరిధిలో ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు గుర్తించి వీళ్ళకు నచ్చ చెప్పగలగాల. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పరంగా అన్నీ తెలిసినాయని ఎవరికి ఉండదు. ఇప్పుడు తెలిసి కట్టారో తెలియక కట్టారో ఇప్పుడు పడగొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అవి వాళ్ళు కరెక్ట్గా ఆ పొజిషన్లో వాళ్ళు ఇంతకుముందు పర్మిషన్లు తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు ఒకసారి వివరణ తీసుకొని వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇంకా ఏమన్నా గవర్నమెంట్ ముందుకు తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా సాయం చేసి చేయాలి. అంతేగాని ఇలాంటి ఆస్తి నష్టం అనేది గవర్నమెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నా వాదన. హైడ్రా ఇప్పుడు చట్టబద్ధత ఇంకా కాలేదు.